అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న 1 నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం చాలా చాలా విశేషం. ఎక్కడో కానీ మేము వృషభ రాశి కానీ వృషభ లగ్నం కానీ ఉండి ఆ యొక్క శుక్రుడు 11వ ఇంట్లో మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉంటే ఆ జాతకాలన్నీ అసలు మేము మర్చిపోలేమండి. ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ జాతకాలన్నీ కూడా. ఎందుకంటే ముందే శుక్రుడు, అందులో ఉచ్చస్థితి, అది రాశ్యాధిపతి, వృషభ రాశికి అధిపతి. వీళ్ళని పట్టలేం. ఈ వారం అంతా కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనేక కోరికలకు అధిపతి శుక్రుడు. కోరికలన్నీ తీర్చుకుంటారు. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. సంతోషంగా, ఆనందంగా విందులో, వినోదాల్లో తేలియాడతారని చెప్పాలి. చాలా శుభప్రదమైనటువంటి వారంగా ఈ వారాన్ని వృషభ రాశి వాళ్లకు తెలియజేస్తూ,
ఆరోగ్యపరమైన విషయాల్లో ఆహారం మిత ఆహారం మీకు ఎంత మేలు కలిగిస్తుంది అనేది కూడా మీరు ఇప్పుడు ప్రయత్నం చేయండి. విందులు వినోదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పైన ఫుడ్ పైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి. బుధగ్రహం యొక్క స్థితి మకర రాశిలో ఉండడం మంచి ధనయోగానికి కారణం, కుటుంబ సంతోషానికి కారణం, పిల్లల చదువులో డెవలప్మెంట్కి కూడా కారణం బుధుడు. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, వాళ్ళు అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకడం, అనుకున్న కాలేజీలో సీటు దొరకడానికి కారణం కూడా బుధుడు బాగున్నాడు. తెలివైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారన్నమాట. సూర్యుడు మకర రాశిలో ఉండడం వల్ల తల్లి ఆరోగ్యం బాగుంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలతని కనిపిస్తూ ఉంది చంద్రుడు. ఈ వారంలో తృతీయ స్థానంలో ఉండడం, బంధువుల రాక, స్నేహితుల యొక్క పలకరింపులు, చిన్ననాటి స్నేహితుల గుర్తులు అన్నీ బాగా ఉంటాయి. మంచి ధైర్య సాహసాలతో నలుగురికి సహాయం చేసే పద్ధతిలో మీ యొక్క రాశి వాళ్ళు ఉంటారని మనం చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడానికి కారకుడు కుజుడు. మిథున రాశిలో ఉండడం వల్ల చక్కటి అనురాగం కలిగి భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ వారం పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదిరేదానికి కుజగ్రహం అనుకూలంగా ఉంది. దూరంగా ఉన్న వాళ్ళు భార్యాభర్తలు కలుసుకోవచ్చు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉండడానికి కుజగ్రహం యొక్క అనుగ్రహం బాగుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శని యొక్క అనుగ్రహం వల్ల పెద్దల సహకారం బాగుంటుంది. తండ్రులు, తాతలు, మామలతో మీకు మంచి సఖ్యత ఏర్పడుతుంది. మీకు అనుకున్న విధంగా వాళ్ళు మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతుందో వాళ్ళు చేసి పెడతారు. ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. అదృష్టం బాగుంది. ధర్మ మార్గంలోకి వెళ్తారని కూడా మనం ఈ రాశి వాళ్ళకి చెప్పాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇలా ఎన్నో రకాలుగా లాభాలతో కూడినటువంటి వారంగా ఈ వృషభ రాశి వాళ్ళందరికీ చెప్పటం జరిగింది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓపెల్ అనే రాయిని చూపుడు వేలికి ధరించి శుక్రవారం నాడు రోజు కూడా శుక్ర మంత్రాన్ని చదవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధుమిత్రులకు నాకు తెలియజేస్తారని, జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీని సెలవుకుంటాను. మీ గోపాలయ్య గారు.